నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఆర్ఎస్ శ్యామల గారు మీ అందరికీ తెలిసే ఉంటుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు లొంగిపోవాలి అని చెప్పి సుప్రీంకోర్టే ఆదేశించింది. ఆ నేపథ్యంలో వాళ్ళు పోలీసులు ఎదుట లొంగిపోయారు. కానీ ఇది అక్రమ అరెస్టు అని చెప్పి ఆ శ్యామల గారు ఈరోజు హైదరాబాద్లోని కేపీహెచ్పి దగ్గర ధర్నా చేస్తున్నారు. అసలు మరి ఈ విధంగా కోర్టే లొంగిపోమన్నప్పుడు వీళ్ళు లొంగిపోతే ఈవిడకున్నటువంటి అభ్యంతరం ఏంటి? అలాగే ఒకప్పుడు చంద్రబాబు గారు అరెస్ట్ జరిగితే దేశవ్యాప్తంగా కూడా మరి ఆయన అభిమానులు బయటకు వచ్చి ధర్నా చేసినప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా స్పందించారు? మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలకు ఈవిడ తెలంగాణలో ధర్నా చేయడాన్ని ఏ విధంగా చూడాలి, ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సోషల్ మీడియా యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్కారం అండి. నమస్తే. శ్రీలీల గారు, ఆర్ఎస్ శ్యామల గారు ఈరోజు కేవీహెచ్పిలో పిన్నెల్లి బ్రదర్స్ లొంగిపోవడం గురించి ధర్నా చేస్తున్నారండి. ఏదైనా అన్యాయంగా అరెస్ట్ చేస్తే ధర్నా చేశారు అంటే ఒక అర్థం ఉంటుంది. ఇది కోర్టే లొంగిపోమంది, స్వయంగా సుప్రీంకోర్టు వాళ్ళు వచ్చి లొంగిపోవడం కూడా జరిగింది. మరి ఏంటి ఆవిడ మరి చేస్తే గీస్తే ఆంధ్రప్రదేశ్లో చేయాలి, ఆవిడ తెలంగాణలో కూర్చొని ధర్నా చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్? మీరేం చెప్తారు? ఇక్కడ వాళ్ళు ఏదైతే శ్యామల చేస్తుందో ప్రోగ్రాము, దానికి ఎవరిని అరెస్ట్ చేశారు, అసలు ఎవరు ఆదేశాల మేరకే అరెస్ట్ జరిగింది? సుప్రీంకోర్టే స్వయంగా ఇంత గడువిచ్చి ఈ లోపుగా మీరు వచ్చి లొంగిపోవాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. అది అందరికీ తెలుసు. మరి వాళ్ళు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి బ్రదర్ లాయర్, మరి వాళ్ళకి తెలుసు చట్టం ఏంటి, మరి ఎలాంటి పనులు మనం చేశాము. మరి ఈ రోజున స్వయంగా సుప్రీంకోర్టే మరి ఇలాంటి ఆదేశాలు జారీ చేసినప్పుడు మరి మనం ఏ విధంగా స్పందించాలని వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు చేసిన తప్పులు తెలుసు, ఈ రోజున సుప్రీంకోర్టు ఆర్డర్ తెలుసు, వాళ్ళు లొంగిపోయారు. మరి ఎందుకు శ్యామల ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు? అక్కడ ఆవిడ ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎవరైనా సరే ఏ ప్రోగ్రామ్ అయినా చేస్తే దాని వెనక గంజాయి బ్యాచ్ను, బ్లేడ్ బ్యాచ్ను, లేకపోతే జేబు దొంగల ముఠాను, ఇట్లా పరకామణి, ఇట్లాంటి చిన్న దొంగతనమేగా పరకామణి అన్న మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇలాంటి కార్యక్రమాలు వీళ్ళు చేయటం వీళ్ళకి కొత్త కాదు. అలాంటి వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ గా నిలబడతారు, అలాంటి వ్యక్తులకే వీళ్ళు సపోర్ట్ గా మాట్లాడతారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమం ఈమెకేమీ కొత్త కాదు. కాకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించింది తెలంగాణలో ఎందుకు చేయాలి? మరి అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించిన ఎవరైనా సెటిలర్స్ ఉంటే వాళ్ళంతా కూడా మరి ఎందుకు ఖండించలేదు? ఎందుకు అంత సపోర్ట్ ఇవ్వడానికి వీళ్ళంతా సహాయ సహకారాలు అందించారు? మరి అక్కడ తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ, వీళ్ళందరూ కూడా దానికి మరి పర్మిషన్ ఇస్తేనే కదా ఆవిడ చేసింది. మరి పర్మిషన్ ఇవ్వకుండా చేసిందా? మరి ఆ విషయాలు కూడా బయటికి తీసి ఒకసారి మరి ఆవిడ ఎక్స్లో పోస్ట్ చేసింది, రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ. మరి అసలు వాళ్ళు చాలా మంచి వాళ్ళని, వాళ్ళు నర రూప రాక్షసులు, వాళ్ళు ఇద్దరు కూడా వాళ్ళ 20 సంవత్సరాల ఎమ్మెల్యేగా ఈ మాచర్ల నియోజకవర్గాన్ని పాలించారో మనం ఎన్నో కథనాలు, 2 రోజుల నుంచి వాళ్ళు అరెస్ట్ అయినప్పటి నుండి వాళ్ళ వల్ల ఇబ్బంది పడిన వ్యక్తులు ఏదైతే ఆ వీడియోలు చూస్తుంటే కన్నీటి పర్యంతం గుండె పగిలిపోతుంది వాళ్ళని చూస్తుంటే. ఇంత కిరాతకంగా వీళ్ళు ప్రవర్తించారా? ఇంత ఘోరంగా ఎందుకు? చంద్రయ్య బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఆయన గొంతు కొయ్యలేదా నడి రోడ్డు మీద పట్టపగలు? మరి ఇద్దరిని కూడా వాళ్ళని జంట హత్యల కేసు ఆ స్కార్పియో వ్యాన్ తో తొక్కించలేదా? మరి ఇంకొక వ్యక్తి కాలు మీదుగా స్కార్పియో వ్యాన్ 2 సార్లు బోనిస్తే మరి వెనక్కి ముందుకి కాలు ముక్కలైన పరిస్థితి. ఆ రాడ్లు వేయించుకొని ఎలక్షన్ టైం నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఆ భార్యాభర్తలు మాట్లాడుతుంటే ఎవరికైనా సరే మనకు తెలియకుండానే కళ్ళమంటి నీళ్ళు వచ్చేస్తున్నాయి. అంత ఘోరంగా వీళ్ళు ప్రవర్తిస్తే వాళ్ళకి సపోర్ట్ గా ఉండే వ్యక్తుల్ని ఏం చేయాలి? వాళ్ళు రాష్ట్రానికి, సమాజానికి ఏం మేలు చేశారు? వాళ్ళు ఏదైనా సరే మంచి చేశారు అని అనుకుంటే పోన్లే వాళ్ళు మంచి వాళ్ళంట, ఈ విధంగా హెల్ప్ చేశారంట, మరి అలాంటి వ్యక్తులను అన్యాయంగా కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసింది అనుకోవచ్చు. కానీ ప్రజలు ఈ రోజున మనం అందరికి కూడా దీపావళి అంటే ఒకసారి వస్తుంది, కానీ మాచర్ల ప్రజలకు మాత్రం 2వ సారి వచ్చింది. వాళ్ళందరూ ఆ పల్లెలో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఒక రాక్షస మోకని మమ్మల్ని రక్షించారు, వాళ్ళు నరరూప హంతకులు, రాక్షసులు, అలాంటి వ్యక్తుల నుంచి మమ్మల్ని కాపాడారు ఈ రోజునని చెప్పేసి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు మళ్ళీ దీపావళి పండుగ చేసుకున్నంత ఆనందాన్ని వాళ్ళు బయట పెట్టారు. మరి ఈ రోజున చూస్తూ ఉంటే ఇలాంటి ఆర్ఎస్ శ్యామల లాంటి వాళ్ళు, రజనీ లాంటి వాళ్ళు, లేకపోతే రోజా లాంటి వాళ్ళు మాట్లాడే విధానం, మరి వీళ్ళు ఎందుకు ఈ విధంగా మరి మాట్లాడితే మేము మహిళలు అంటారు, మాది బీసీ సామాజిక వర్గం అంటారు, మళ్ళా మేము మరి గిరిజనులు అంటాం, రకరకాలుగా వాళ్ళు కులాలని ఆపాదించి మాకు అన్యాయం జరుగుతుంది అంటున్నారు. మరి అదే కులం ఎవరైతే ఒక ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మహిళ ఆ నియోజకవర్గంలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నియోజకవర్గంలో మంచినీళ్ళు అడిగినందుకు ట్రాక్టర్తో తొక్కించి చంపేశారు కదా. మరి ఇన్ని దారుణాలు జరిగినప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు
లేవని నోళ్లు ఈ రోజున ఎందుకు లేస్తున్నాయి? మరి ఇవన్నీ వాళ్ళు ఆన్సర్ చేయగలుగుతారా? చేయలేనప్పుడు మరి ఈ రోజు నిరసన తెలిపే హక్కు అర్హత వీళ్ళ ఉందా అంటే లేదని చెప్పాలి. అయితే ఇప్పుడు తెలంగాణలో ధర్నా చేయడం వెనుక ఏమైనా ప్లాన్ ఉండే అవకాశం ఉంటుందంటారా? ఎందుకు అంటే ఆవిడ తెలంగాణలో ఉంటూ ఆంధ్రప్రదేశ్లో సమస్యలను ఈవిడ దగ్గరుండి చూసినట్టు ప్రతిదానికి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు జనాలకు అర్థమైపోయి ఉంటుంది కదా, ఆవిడ ఆంధ్రప్రదేశ్లో ఎలాగూ లేరు. ఎంతోమంది మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి మీద కంటే దూసుకొస్తూ ఉంటుంది. మరి ఆవిడ తెలంగాణలో కూర్చొని పవన్ కళ్యాణ్ గారి గురించి ఎలా మాట్లాడుతుంది? మరి ఈ ధర్నా కూడా అక్కడికి వెళ్ళి చేయకుండా ఇక్కడ చేస్తే మరి ఇంకా ఇక్కడ బట్టి అర్థమవుతుంది కదా. అక్కడ ఈ ధర్నా గనక ఆంధ్రప్రదేశ్లో చేస్తే ఖచ్చితంగా కొడతారు, వెంటబడి కొడతారు. ఎందుకు కొడతారు అంటే ఆవిడ చేసే కార్యక్రమం అలాంటిది కాబట్టి. ఎవరికి ఆవిడ మరి సపోర్ట్గా మాట్లాడుతుంది, ఎవరిని ఈ రోజున అన్యాయమైన అరెస్ట్ అని చెప్పి చెప్తుంది అంటే ఈ రోజున కోర్టులు కూడా ఆవిడ మీద యాక్షన్ తీసుకోవాలి, పోలీసులు కూడా యాక్షన్ తీసుకోవాలి. ఎవరిని ఈవిడ మాట్లాడుతుంది, దేని గురించి మాట్లాడుతుంది, ఎవరిని ఉల్లంఘిస్తుంది, ఈ రోజున వాళ్ళకి ఎదురు తిరిగినట్లే. మీరు అన్నట్టు పాయింట్ కూడా ఉందండి. సుప్రీంకోర్టు స్వయంగా లొంగిపోమ్మంటే ఎక్కడ పోలీసులు వెళ్ళి వాళ్ళని తీసుకొని రావడం, వాళ్ళు లొంగిపోవడం అంత సానుకూలంగా జరిగింది. కానీ వీళ్ళందరూ ఆ కోర్టు తీర్పుని వీళ్ళు అంటే ధిక్కరిస్తున్నట్టే కదా. అంతే కదా. మరి ఇప్పుడు ఎవరిని ఈ రోజున అసలు కూటమి ప్రభుత్వంకి ఏం సంబంధం? సుప్రీంకోర్టుకి వాళ్ళు ఇచ్చిన తీర్పు ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం అని వీళ్ళు చెప్తున్నారు, మతిమరిపోటు రాసుకున్న బుక్ అని మీరే కదా ఒక రోజు మాట్లాడిన మాటలు. మరి ఆ బుక్ గురించి ఎందుకు మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అని తీసుకొస్తున్నారు? రెడ్ బుక్ అంటే ఏంటి అంటే దాంట్లో గతంలో మనం ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి అన్యాయం జరిగింది, ఏ విధంగా బాధింపడ్డారు, ఏ విధంగా వాళ్ళ వల్ల వీళ్ళు ఇబ్బందులు గురయ్యారు, వాళ్ళ ఆస్తులను పోగొట్టుకున్నారు, ప్రాణాలను పోగొట్టుకున్నారు, జీవితాలు సర్వనాశనం అయిపోయే దాని గురించి నారా లోకేష్ గారు పూర్తిగా దాంట్లో రాసుకోవటం జరిగింది, మోడీ గారికి కూడా అందజేయటం జరిగింది. మరి దాన్ని రెడ్ బుక్ రాజ్యాంగం అని ఒక పేరు పెట్టి వాళ్ళు జనంలో ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ని క్రియేట్ చేసే విధంగా, అంటే ఇదిగో ఏదో జరగబోతుంది, ఏదో చేస్తున్నారు అనే దాన్ని తీసుకొస్తున్నారు. ఏమీ జరగట్లేదు, అంతా కూడా సవ్యంగా జరుగుతుంది, ప్రశాంతంగా ఉంది రాష్ట్రం. వాళ్ళు ఏదైతే 2019 నుంచి 24 వరకు చేసిన అరాచకాలకి, అన్యాయాలకి ఈ రోజున బయటకు వస్తున్నాయి. వీళ్ళు చేసింది ఈ రోజున వీళ్ళు అక్రమాలు, అన్యాయాలు చేసి ఈ రోజున అక్రమ అరెస్టు అని అంటాం చాలా హాస్యాస్పదంగాను, వీళ్ళ మాటలకి అర్థం లేని మాటలు మాట్లాడితే హైదరాబాద్ వెళ్ళి కూర్చుంటారు నారా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ అని మాట్లాడుతూ గతంలో కూడా ఈవిడ ఒక కారు ర్యాలీ ఏదో చేస్తే పోలీసులు ఆపారు, ఇట్లా చేయడానికి వీలు లేదని చెప్పేసి. ఈ రోజున మళ్ళీ ఈ ప్రోగ్రాం వాళ్ళ హైదరాబాద్లో కూర్చొని ఆ వెంకటరామరెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడే మాటలు, సాక్షి ఛానలు, పేపరు, ఇవన్నీ కూడా వీళ్ళు చేసే పనులన్నీ కూడా ఏంటి అంటే ఈవిడ్ని మరి బస్సు యాక్సిడెంట్ అప్పుడు పోలీసులు విచారణ పిలిచారు, కొన్ని ఆరోపణలు చేశారు కూటమి ప్రభుత్వం మీద. మీరు ఆరోపణలు కావచ్చు, కొన్ని ఏంటి ఆన్లైన్ గేమింగ్ యాప్స్ కి ఈవిడ ప్రమోట్ చేసి బెట్టింగ్ యాప్స్ కి ప్రమోట్ చేశారు. దాని గురించి అక్కడ ఏం చెప్పుకోలేక బయటకు వచ్చి సారీ తప్పించే నేను చేయలేనని చెప్పి కూడా చెప్పింది. మరి ఈ బస్సు యాక్సిడెంట్కి సంబంధించి ఎందుకు మీరు ఇట్లాంటి ఆరోపణలు చేస్తారు, ఆధారాలు ఉన్నాయి అంటే ఈవిడ చెప్పింది ఏంటి ఆన్సరు, ఆధారాలు ఏం లేవు, నాకు ఇలా పంపించారు చదవమని చెప్పేసి నేను అది మాట్లాడానని తప్పించి ఎక్కడా కూడా ఇదిగో వీళ్ళ పరామర్శించాను, వీళ్ళకి నేను అండగా నిలబడ్డాను, ఇదిగో ఈ బస్సు యాక్సిడెంట్లో ఉన్న వాళ్ళకి నేను ఇదిగో డబ్బులు ఇచ్చానని ఏమని చెప్పిందా? మరి మీరు ఎక్కడ హెల్ప్ మాత్రం చేయరు. ఇలాంటి అభూత కల్పనలు, అబద్ధాలు, అవినీతి పనులు చేసి మీరు ఈ రోజున నీతులు చెప్పటాలు వింటూ ఉంటే చాలా బాధాకరమైన విషయం. ఈ రోజున ఎవరైతే ఆ కేపీహెచ్బి సంబంధించిన గతంలో మనకి టీడీపీ సపోర్ట్ పరులు కాకపోయినా కూడా రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఇక్కడ వ్యతిరేకంగా వీళ్ళు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారన్న దాన్ని ఖండించే వ్యక్తులు లేకపోవటం వల్లే సమాజం తిరగబడాలి. ఇప్పుడు మహిళా సంఘాలు కానివ్వండి, లేకపోతే నాయకులు కానివ్వండి, ఏదో పిచ్చి పిచ్చి వాటి అన్నిటికీ కూడా రియాక్ట్ అవ్వకపోతే ఇట్లాంటి వాటిని ఖండించాలి. అట్లాంటి వ్యక్తులు, అసలు అక్కడ అరెస్ట్ అయిన వ్యక్తులు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ వల్ల ఎంత నష్టం జరిగింది, 20 సంవత్సరాలుగా ఎన్ని అఘాయిత్యాలు చేశారు, వాళ్ళు ఒక నరరూప రాక్షసులు అని చెప్పుకుంటాం కానీ మనం ఎప్పుడు చూడలేదు. దానికి నిలువెత్తు నిదర్శనంగా పిన్నెల్లి బ్రదర్స్ ఈ రోజున వాళ్ళ వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు చెప్తుంటే మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. కాబట్టి శ్యామల ఎవరైతే ఉన్నారో ఇక నుంచి అయినా కొంచెం మానవత్వంతో, మంచితనంతో సమాజానికి మంచి చేసే విధంగా ఉండి ఆలోచిస్తే బాగుండిద్ది అనేది ప్రజల ఆలోచన. మేడం, థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.